గ్యాస్ దిస్ ఈస్ రివ్యూ మ్యాన్. ఈరోజు మనం రాజాసాబ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం గ్యాస్. ఈరోజు మూవీ ఎలా ఉంది, మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా, ఫ్యాన్స్కి ఎలా అనిపించింది, అసలు ఎలా ఉందో తెలుసుకుందాం. రండి రివ్యూలోకి వెళ్దాం. సినిమా చూసిన తర్వాత నాకు ఏం అనిపించింది అంటే ఇది హర్రర్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ సినిమా. స్టార్టింగ్లో కామెడీ టోన్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూడు లైట్గా హై అవుతుంది. కామెడీ టైమింగ్ ఎఫర్ట్లెస్ అని వర్కౌట్ అయిందని చెప్పాలి. ఓవర్ ట్రైలా అనిపించదు. లాంగ్ టైం తర్వాత ప్రభాస్ని ఇలా రిలాక్స్ మూడ్లో చూడటం ఫ్యాన్స్కి చాలా రిలీఫ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో కొంచెం అరబ్ సీన్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు జంప్స్ కొంచెం ప్రిడిక్టబుల్ అయినప్పటికీ సౌండ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ థియేటర్లో ఫ్యాన్స్ పక్కా విజిల్స్ అని చెప్పాలి. ఇది కంప్లీట్గా మార్తి డైరెక్షన్, కంఫర్ట్ జోన్లో ఉండి తీసిన సినిమా ఇది. లాజిక్ కన్నా ఫన్ మీద ఫోకస్ ఎక్కువ చేశారు. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే ఏదైనా తక్కువే స్వామి. ఎందుకంటే తమన్ గారు చింపి అవతల పడేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం, సాంగ్స్ మాత్రం అంతంత అనిపించినప్పటికీ బీజిఎం మాత్రం విరగొట్టేశాడు అని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే కొన్ని అక్కడక్కడ మైనస్లు ఉన్నప్పటికీ ప్రభాస్ తన లుక్స్తో, తన యాక్టింగ్తో నెట్టుకొచ్చారు. ఇంకా మెయిన్గా విలన్గా స్టోరీ కానీ చెప్పాలి అంటే ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ లాగా చెప్పారు. లేదా రోల్ కొంచెం హెవీగా అనిపించినా పర్లేదు, న్యాయం చేశారు. వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా బాగానే చేశారు. ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్ డోస్ కాకుండా కొంచెం వాళ్ళు తీసుకున్న దానికి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా కానీ వాళ్ళకి మంచి రోల్ పడ్డాయి అనిపించింది. ఇక నెక్స్ట్గా చెప్పాల్సిన సత్య గారు కామెడీ గురించి. ఎంట్రీ సీన్ నుంచి సత్య కామెడీ మామూలుగా లేదని చెప్పాలి. ఇది పక్కా సంక్రాంతి వినర్ అంటే రాజాసాబ్ అని చెప్పాలి. ఇది గైస్ ద రివ్యూయర్ మన్ రివ్యూ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.